చేస్తుంది ఎవరు? జనసేనగా. ఎందుకని? అక్కడ తమ పవర్ లో ఉన్నారు కాబట్టి. అలాగే అంటే అదొకటి, అంటే అది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి దాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోలేమేమో మిగిలిన చోట్లతో పోలిస్తే. అక్కడ ఉన్న లీడర్ ని బట్టి ఉంటుంది అంటే. ఇప్పుడు అదే నెల్లిమర్లు చూడండి, మరి అక్కడ ఎందుకు ఆవిడ మాధవ్కి ఎందుకు ఇవ్వట్లేదు? సెపరేట్ గా వెళ్ళి ఎందుకు కూర్చుని మీటింగ్లు పెట్టుకుని కనీసం ఆవిడ ఎందుకు పెట్టట్లేదు? అక్కడ టీడీపీ డామినేట్ చేస్తుంది కదా. లేదు, అక్కడ డామినేట్ చేయట్లా. నెల్లిమర్లలో ఆవిడ డామినేషన్ తట్టుకోలేక టీడీపీ పోరాడుతుంది. సెపరేట్ గా పెట్టుకుంటుంది, సెపరేట్ మీటింగ్. వీళ్ళతో కలుపుకోవట్లేదు కదా, వీళ్ళని కలవనివ్వట్లేదు కదా. అక్కడ వాల్యూ తగ్గిపోతున్నట్టే కదా వీళ్ళకి. వాల్యూ తగ్గడం కాదు, ఎప్పుడైతే ఉనికి ప్రాబ్లం అక్కడ. వాల్యూ తగ్గడం అంటే నువ్వు మీటింగ్ లో కూర్చోబెట్టి నేను కింద చిన్నబొచ్చడం, అది జరగట్లే ఇక్కడ తెలివిగా. సేమ్ టైం క్రైసిస్ ఉంటుంది. ఇప్పుడు నెల్లిమర్లో ఫర్ ఎగ్జాంపుల్ మాధవి ఉంది. మాధవి నేను ఎమ్మెల్యేని కాబట్టి నా మాట అయితే నెగ్గాలంటది. తెలుగుదేశం ఇన్ఛార్జి అసలు నేను ఎమ్మెల్యే కావాల్సి ఉంటే టికెట్ నీకు ఇచ్చారు కాబట్టి నా ఉనికి నేను కాపాడుకోవాలనుకుంటాను. అదే జరుగుతుంది అక్కడ. అది జనసేన ఉన్న చోట జరుగుతుంది, తెలుగుదేశం ఉన్న చోట సిచ్యువేషన్ వరం చూపించట్లేదు. మళ్ళీ నేను అదే అంటున్నాను, పిఠాపురంలో అది లేదు, అక్కడ ఉంది. కానీ రెండు చోట్ల జనసేన అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలే ఉన్నారు. వర్మ సెకండ్ లో ఉండటానికి సిద్ధపడ్డాడు, మిగతా చోట్ల జనసేన సెకండ్ లో ఉండడానికి సిద్ధపడాలి. అదే అంటున్నాను, సిద్ధపడాలి అంతే. నేను అంటోంది ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళని నెంబర్ 1 గానే ఉండనియండి. అక్కడ టికెట్ లభించక పక్కన ఉన్నటువంటి వాళ్ళని సెకండ్ లోనే ఉండనియండి.